చార్లీ చాప్లిన్ ఆకలి బాధ తాళలేక షూ తింటాడు. మనం ఆ సీన్ చూసి నవ్వుతాం, కానీ అతనికి ఆకలి ఉందని అనుకో. డబ్బు కోసం ఐస్ బాక్స్ లో ఉంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి కామెడీ అంటాం, కానీ అతను చేస్తున్న కష్టం మనకు గుర్తురాదు. కొన్నిసార్లు ఎదుటివారి కష్టాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. జీవితం కూడా అంతే. కానీ ఆ కష్టాల నుండే మనం నవ్వడం నేర్చుకుంటే మానసికంగా ధైర్యంగా ఉంటాం. ఈ ప్రపంచంలో మనం దేన్నైనా తిరిగి తేవచ్చు, కానీ రెండింటిని కోల్పోతే మాత్రం తిరిగి తేలేం. అందులో ఒకటి ప్రాణం, రెండోది టైం. నా లైఫ్ లో మంచి చెడులకు, ఫెయిల్యూర్స్ కి నేనే కారణం. వేరే వారి మీద నిందలు వేయలేను. నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న ఫ్లాట్లు, హౌస్ బోట్లు, నాకు వచ్చిన అవార్డులు, మెడల్స్ తో సహా అన్నీ పోయాయి. రబ్బర్ ఎస్టేట్లు కూడా అమ్మేశాను. పిల్లలు లేరు, భార్య కూడా దూరమైంది. కానీ మళ్ళీ నేను నిలదొక్కుంటాను. అప్పుడు అన్నీ మళ్లీ దక్కించుకుంటా. ఈ మాటలు ఎవరివో కాదు, డైరెక్టర్ సూర్యకిరణ్వి. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుని డైరెక్టర్ గా మారిన సూర్యకిరణ్ గారు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గత సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయన గతంలో నటి కళ్యాణ్ని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత విడిపోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్, యాక్టర్ సుజిత, సూర్యకిరణ్ పెద్ద చెల్లెలు. అనుకోకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చి ఎంతో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జాతీయ అవార్డులు అందుకున్న సూర్యకిరణ్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన రియల్ లైఫ్ లో మాత్రం కన్నీటి కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఇవే కాదు, ఆయన జీవితం గురించి వింటేనే కన్నీళ్లు వస్తాయి. ఆయన మాటలు వింటే చాలు, మళ్లీ నిలదొక్కుకోవాలనే పట్టుదల ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సూర్యకిరణ్ గారికి సంబంధించిన అంశాలు చూద్దాం. సూర్యకిరణ్ 1974 ఆగస్టు 13న చెన్నైలో పుట్టారు. తల్లిదండ్రులు రాధా, టిఎస్ మణి. వీరికి 3 సంతానం. పెద్దబ్బాయి సూర్యకిరణ్ కాగా సుజిత, సునీత అమ్మాయిలు. టిఎస్ మణిగారిది కేరళలోని పాలక్కడ్ కాగా తల్లిది తిరువనంతపురం. టిఎస్ మణిగారికి టీవీఎస్ కంపెనీలో ఉద్యోగం రావడంతో చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. సూర్యకిరణ్, సుజిత, సునీత చెన్నైలోనే పుట్టారు. రాధగారికి సోదరుడి వరుస అయ్యే వ్యక్తి కన్నడలో మూవీ ఎడిటర్ గా చేశారు. ఇక రాధగారికి నాటకాలన్నా, సినిమాలన్నా ఆసక్తి ఉండడంతో పిల్లలను తనతో పాటు తీసుకెళ్లేవారు. సూర్యకిరణ్ కి 3 ఏళ్ల వయసున్న టైంలో తల్లి పురస్వాల్కం అనే ప్లేస్ లో ఓ నాటకానికి తీసుకెళ్లారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారి వేషం ఓ పిల్లవాడు వేస్తున్నాడు. అయితే ఆ అబ్బాయి ఫేస్ గుండ్రంగా లేకపోవడంతో మేకప్ వేశాక పాత్రకు సెట్ కాలేదు. ఈ చర్చ జరుగుతున్న టైంలోనే రాధగారు అక్కడి ఫోటోగ్రాఫర్తో మాట్లాడి అతడి సాయంతో దగ్గరలోని షాప్కి వెళ్లి అన్నీ కొని సుబ్రహ్మణ్య స్వామి వారి మేకప్ వేసి తీసుకొచ్చారు. ఆ నాటకంలో ఫస్ట్ టైం కొద్దిసేపు కనిపించారు సూర్యకిరణ్. ఆ ఫోటోలు లోకల్ మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యాయి. ఆ ఫోటోలను చూసిన మలయాళీ డైరెక్టర్ సుకుమారన్ నాయర్ తాను తీస్తున్న స్నేహికన్ ఓరు పెన్ను సినిమాలో సూర్యకిరణ్ కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇచ్చారు. అప్పట్లో చెన్నైలోనే చిత్ర పరిశ్రమలు ఉండేవి. ఆ మూవీ షూటింగ్ కి సమీపంలోనే భాగ్యరాజా గారి కల్లుక్కుల్ ఈరం సినిమా కూడా జరుగుతోంది. ఆ మూవీలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం కావడంతో ఆ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. ఆ 2 సినిమాలు బాగానే ఆడాయి. సూర్యకిరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. మాస్టర్ సూర్య పేరుతో పాపులర్ అయ్యారు. దాదాపు 216 సినిమాల్లో నటించారు. అప్పట్లో తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో సిల్క్ స్మిత పాట ఉన్నా, మాస్టర్ సూర్య ఉన్నా సినిమా హిట్ అవుతుందని సెంటిమెంట్ ఉండేది. తెలుగులో మౌనగీతం, రంగా, బాబు, రాక్షసుడు, దొంగ మొగుడు, స్వయం కృషి, మహారాజు, ఖైదీ నంబర్ 786, వేగు చుక్క, పగటి చుక్క, కొండవిటి దొంగ ఇలా పలు సినిమాల్లో నటించారు. ఓవైపు స్కూల్లో చదువుతూనే సినిమాల్లో నటించేవారు. స్కూల్లో రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేసేవారు. ఇక సినిమాలు ఎక్కువ కావడంతో ఒక్కోసారి వేరే హీరో మేనరిజం తో చేయాల్సిన పాత్రకు రజనీకాంత్ గారి మేనరిజాన్ని మిక్స్ చేసేవారు. కొన్ని పాటల్లోనూ నటించారు. మహారాజు సినిమాలో పేపర్ బాయ్ గా, మిల్క్ బాయ్ గా కనిపించారు. ప్రాణ స్నేహితులు సినిమాలో కృష్ణంరాజు గారి చిన్ననాటి పాత్రలో నటించారు. అప్పట్లో మాస్టర్ సూర్య డేట్స్ చూసుకొని డైరెక్టర్లు ఆ సీన్స్ షూటింగ్ ప్లాన్ చేసుకునేవారు. 1978 నుండి 1990 వరకు మొత్తంగా చూస్తే 216 సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 2 జాతీయ అవార్డులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం, కున్ఫు, కరాటే, స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నారు. సినిమాల్లో ఎలాంటి పాత్ర వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ఇవన్నీ నేర్చుకున్నారు సూర్యకిరణ్ గారు. ఇక సూర్యకిరణ్ గారికి సినిమా ఛాన్సులు పెరగడంతో తండ్రి ఉద్యోగం మానేశారు. మాస్టర్ సూర్యతో పాటు సినిమా సెట్స్ కి వెళ్లడంతో పాటు స్టోరీ రైటర్ గా మారారు. పెద్ద చెల్లెలు సుజిత కూడా అన్నయ్యతో కలిసి అప్పుడప్పుడు సెట్స్ కి వెళ్లేవారు. ఆ క్రమంలోనే ముందన్నయ్య ముద్దిచ్చు సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లారు సుజిత.
అక్కడే సుజితను చూసిన డైరెక్టర్ భాగ్యరాజ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇచ్చారు. ఓవైపు సూర్యకిరణ్, సుజిత సినిమాల్లో చేస్తున్న టైంలో తండ్రి సడన్ గా అనారోగ్యంతో చనిపోయారు. అప్పటికి వారి కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. అయితే తల్లిగారు ఎప్పటికప్పుడు సేవింగ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడంతో ఆర్థికంగా ఆ కుటుంబం గట్టెక్కింది. తండ్రి చనిపోయాక తల్లి ప్రోత్సాహంతో సినిమాల్లో కొనసాగారు. అయితే సూర్యకిరణ్ కి 14 ఏళ్ల వయసు వచ్చాక చైల్డ్ ఆర్టిస్ట్ గా సెట్ కావడం కష్టమని అర్థమై నార్మల్ యాక్టర్ కావాలనే ఉద్దేశంతో చాలా మంది డైరెక్టర్లను కలిశారు. వారు చూద్దామని చెప్పి పంపించేవారు. అయితే తన తండ్రి బతికి ఉండగా చెప్పిన మాట సూర్యకిరణ్ కి గుర్తుకు వచ్చింది. క్రికెట్ ఆడుతున్న సూర్యకిరణ్ ని తండ్రి పిలిచి, నువ్వు శిలలా ఉండకు, శిల్పిలా ఉండాలి, నువ్వు నటుడిగా కాకుండా డైరెక్టర్ గా ఉండాలి అని చెప్పారట. దీంతో తన యాక్టింగ్ ప్రయత్నాలను పక్కన పెట్టి పలు స్టోరీలు ప్రిపేర్ చేసుకున్నారు. అందులో ఓ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ బాగా అనిపించింది. ఆ స్టోరీలను పట్టుకుని చాలా మంది మలయాళీ డైరెక్టర్ల వద్దకు వెళ్తే వారు సూర్యకిరణ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గానే ట్రీట్ చేసేవారు. డైరెక్టర్ అవుతాను అంటే నవ్వి ఊరుకునేవారట. దీంతో తన పేరును మాస్టర్ సూర్య నుండి సూర్యకిరణ్ గా మార్చుకున్నారు. తమిళంలోనూ ప్రయత్నాలు చేశారు. కొన్ని రోజులకు ప్రభుదేవా గారిని కలిసే ఛాన్స్ రావడంతో ఆయనకు ఓ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ విన్న ప్రభుదేవా, ఈ స్టోరీ చాలా హెవీగా ఉంది, కొంచెం నవ్వించే సీన్లు ఉండాలి అని చెప్పారట. ఆ తర్వాత విక్రమ్ ని కలిస్తే, నేను కంటిన్యూగా యాక్షన్ సినిమాలే చేస్తున్నాను, ఉన్నట్లుండి విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో సెంటిమెంట్ పాత్రలు నటించడం కష్టం అని చెప్పారట. అలా చాలా మందిని కలిసినా వర్కౌట్ కాలేదు. అప్పటికే సూర్యకిరణ్ గారి స్నేహితుడు చాలా మంది డైరెక్టర్లకు గోస్ట్ రైటర్ గా ఉండేవారు. ఆయన కూడా డైరెక్టర్ కావాలని అనుకునేవాడు. అతనికి ముంబైలో ఉండే ఓ అమ్మాయి కేవలం లేఖల ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే లవ్ చేసుకున్నారు. ఆ ఫ్రెండ్ ఓ రోజు సూర్యకిరణ్తో మాట్లాడుతూ, నాకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వస్తే ఫస్ట్ రోజున నువ్వు ఉండాలి, ఆ అమ్మాయి కూడా వస్తుంది, ఆ అమ్మాయిని కూడా అదే రోజు చూస్తాను, నిజమైన లవ్ అంటే అదే కదా అన్నారట. కొన్ని రోజులకు ఆ మిత్రుడికి సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. 15 రోజుల తర్వాత షూటింగ్ అనుకున్నారు. అయితే షూటింగ్ డేట్ రోజున మిత్రుడితో కలిసి సెట్కి వెళ్లేందుకు సూర్యకిరణ్ సదరు మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ మిత్రుడి ఇంట విషాదం అలుముకుంది. తన మిత్రుడు చనిపోయి కనిపించాడు. ఏమైంది అని ఆరా తీస్తే సినిమా డైరెక్షన్ ఛాన్స్ రావడంతో ఫ్రెండ్స్ పార్టీ అడిగారు. ఆ మిత్రుడికి మద్యం తాగే అలవాటు లేదు, కానీ ఫ్రెండ్స్ బలవంతం మీద మద్యం తాగాడు. అప్పటికే జాండీస్ వచ్చిందన్న విషయం ఎవరికీ తెలీదు. దీంతో ఆ మిత్రుడు చనిపోయాడు. ఆ అమ్మాయి వచ్చిందో రాలేదో ఎవరికీ తెలీదు. ఆ అంశం తన లైఫ్ లో చాలా ప్రభావం చూపించింది. ఇక తన ఫ్రెండ్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నే ఎంచుకొని సీరియస్ సబ్జెక్ట్ గా మార్చి మరో స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారు సూర్యకిరణ్. కానీ తమిళంలో, మలయాళంలో ఆ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు కుటుంబ పరిస్థితి నేపథ్యంలో దూరదర్శన్ లో న్యూ ఇయర్ 3D యానిమేటెడ్ షోలో లీడ్ రోల్ లో నటించారు. ఈ షో 13 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయింది. దేశంలోనే అప్పట్లో ఫస్ట్ 3D షోగా ఈ షో రికార్డ్ సాధించింది. ఈ క్రమంలోనే సూర్యకిరణ్ కి డైరెక్టర్ తిరుపతి స్వామి గారు పరిచయం అయ్యారు. ఆయన పేరు తెలియకపోవచ్చు, కానీ ఆ తర్వాతి కాలంలో ఆయన తెలుగులో గణేష్ సినిమాను తీశారు కూడా. తిరుపతి స్వామి గారి సహకారంతో దూరదర్శన్ లో పెళ్లి కానుక సీరియల్లో విజయ నిర్మల గారి కుమారుడుగా నటించేందుకు ఛాన్స్ వచ్చింది. ఓ రోజు విజయ నిర్మల గారితో తన వద్ద ఉన్న కొన్ని స్టోరీ లైన్లు చెప్పారు సూర్యకిరణ్. విజయ నిర్మల గారు మాట్లాడుతూ, నువ్వు యాక్షన్ బాగానే చేస్తున్నావు, డైరెక్షన్ బాగానే చేస్తున్నావు, తెలుగులో ఛాన్స్లు వస్తాయి అన్నారట. అయితే అప్పటికే తెలుగు చిత్రసీమ హైదరాబాద్కు వచ్చేసింది. 4 ఏళ్ల తర్వాత తమిళ, మలయాళంలో తన స్టోరీలు వర్కౌట్ కాకపోవడంతో హైదరాబాద్కు వచ్చారు. తొలి రోజున సారథి స్టూడియోస్కి వెళ్తే ఒక పెద్దాయన అక్కడ ఓ సినిమా చేస్తున్నారు. ఓ అమ్మాయి చెట్టుపై ఉంది. దగ్గరకు వెళ్లి ఎవరా అని చూస్తే డైరెక్టర్ సీనియర్ వంశీ గారు. ఆ అమ్మాయి కావేరి అని అర్థమైంది. హీరోయిన్ కళ్యాణ్ని తమిళం, మలయాళంలో కావేరి అని పిలుస్తారు. అప్పటికే మమ్ముట్టి గారి సినిమాల్లో చేశారు కళ్యాణి గారు. అక్కడే వెయిట్ చేసి కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లను, వారి ద్వారా డైరెక్టర్లను కలిశారు. పద్మాలయ స్టూడియోస్కి వెళ్లి చివరగా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్లారు. అక్కడ నాగార్జున గారిని కలిశారు. నాగార్జున గారి సూచన మేరకు సుప్రియ గారికి స్టోరీ చెప్పారు. అయితే చాలా రోజులైనా తనకు రిప్లై రాకపోయేటప్పటికీ చెన్నైకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఓ సినిమా షూటింగ్ కోసం చెన్నైకి వెళ్లిన నాగార్జున గారికి అక్కడ సూర్యకిరణ్ కనిపించారు. సినిమా ఏమైంది అని అడిగితే రిప్లై కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారు సూర్యకిరణ్. మళ్లీ హైదరాబాద్ రావాలని నాగార్జున గారు చెప్పడంతో హైదరాబాద్ వచ్చి పలు స్టోరీ లైన్లు చెప్పారు. తాను ముందుగా అనుకున్న స్టోరీ చెప్పాక ఈ సినిమాకి అవార్డు వస్తుంది, కానీ కమర్షియల్ గా కూడా ఆలోచించాలి అని అన్నారట నాగార్జున గారు. దీంతో మరో 2 స్టోరీలు చెప్పారు. అది కూడా నచ్చలేదు. 3వ స్టోరీ చెప్పడంతో నాగార్జున గారు ఓకే అన్నారు. మరుసటి రోజు సుమంత్ ని పిలిపించి స్టోరీ చెప్పారట. అదే సత్యం సినిమా. నాగార్జున నిర్మాతగా సుమంత్, జెనీలియా,
కోట శ్రీనివాసరావు తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయింది. అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత సూర్యకిరణ్ గారికి సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాకు వచ్చిన రెమ్యూనరేషన్ ను తీసుకెళ్లి అమ్మకు ఇచ్చిన సూర్యకిరణ్ గారు హడావిడిలో భోజనం చేసి ప్లేట్ తీయకుండా లేచారట. దీంతో తన తల్లి కోప్పడి భోజనం ప్లేట్ తీసి సింక్ లో వేయాలని చెప్పారని, ఇంట్లో ఎవరి పని వారే చేసుకోవాలనేది ప్రిన్సిపల్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సూర్యకిరణ్ గారు. ఇక సత్యం సినిమా టైంలోనే ధనా 51 సినిమా స్టోరీ సుమంత్ కి నచ్చడంతో ఆ సినిమా కూడా ఓకే అయింది. సుమంత్, సలోని తదితరులు నటించిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఆ తరువాత జగపతి బాబు గారితో బ్రహ్మాస్త్రం, మంచు మనోజ్ తో రాజుబాయ్ సినిమా తీశారు. ఆ సినిమాలు నడుస్తుండగానే మహేష్ బాబు గారికి, వెంకటేష్ గారికి, బాలకృష్ణ గారికి కొన్ని స్టోరీలు చెప్పారు. బాలకృష్ణ గారు తాను చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక సినిమా చేద్దామని చెప్పారట. ఇక 5 అమ్మాయిల రియల్ స్టోరీ నేపథ్యంలో 5G పేరుతో తమిళంలో సినిమా మొదలుపెట్టారు. సినిమా 80% కంప్లీట్ అయ్యాక ప్రమాదవశాత్తు పడిపోవడంతో 8 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈలోగా ఆ హీరోయిన్ల డేట్స్ ఖాళీ లేవు. దీంతో సినిమా కంప్లీట్ కావడం కష్టమని అర్థమైంది. ఆ టైంలో ఆ సినిమా కెమెరామెన్, నిర్మాతలు కలిసి కొన్ని సీన్లు వేరేవి యాడ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాలో డైరెక్టర్ సూర్యకిరణ్ పేరును వేయడం లేదని సమాచారం ఇచ్చారట. అయితే సూర్యకిరణ్ మాట్లాడుతూ, నేను ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలే తీస్తానని, తన తల్లి, చెల్లెళ్ళు, కూతుళ్ళు పక్కన కూర్చొని సినిమా చూస్తున్నా ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటానని, మీరు తీసిన సీన్లు ఫ్యామిలీ కూర్చొని చూసేవి కాదని, ఆ సినిమాకు తన పేరు వద్దని చెప్పారట సూర్యకిరణ్ గారు. అలా 2007 నుండి 2009 వరకు సినిమాలేవి వర్కౌట్ కాలేదు. అప్పటికే నటి కళ్యాణితో వివాహమైంది. ఆమె నిర్మాతగా మిడాస్ టచ్ బ్యానర్ పై సూర్యకిరణ్ డైరెక్షన్లో చాప్టర్ 6 సినిమాను నిర్మించారు. 2010 ఆగస్టులో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. కథనం బాగానే ఉన్నా ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. అందుకు పలు కారణాలున్నాయి. వాస్తవానికి ఈ మూవీ 2009 సెప్టెంబర్ 2వ వారంలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ టైంలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత 2 నెలల పాటు ఉమ్మడి ఏపీలో వరదలు వచ్చాయి. ఆ తర్వాత రిలీజ్ చేద్దామని అనుకున్నా తెలంగాణ ఉద్యమం కారణంగా సినిమాలు నడిచే పరిస్థితి లేదు. ఇక సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్లు దొరకని పరిస్థితి ఎదురైంది. ఈలోగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. రిలీజ్ కష్టమైంది. చివరికి 2010 ఆగస్టు 19న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను అనుకున్నంత బడ్జెట్ లోనే తీసినా రిలీజ్ లేట్ కావడంతో వడ్డీలు పెరిగాయి. అప్పటి వరకు సూర్యకిరణ్ సంపాదించుకున్న ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. కేరళలోని రబ్బర్ ఎస్టేట్, చెన్నైలోని ఇల్లు, శ్రీనగర్ కాలనీలోని ఖరీదైన ఫ్లాట్, వాహనాలు ఇలా అన్ని పెట్టినా అప్పులకు సరిపోలేదు. సూర్యకిరణ్, కళ్యాణి పేర్లపై ఉన్న బోట్ హౌస్ ని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ నష్టాల నుండి గట్టెక్కేందుకు చాలా సమయమే పట్టింది. చివరికి 2017లో నీలిమలై సినిమాను డైరెక్ట్ చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత తెలుగులో హిట్ అయిన ఓ సినిమాను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకు సంబంధించి టాక్ బాగానే వచ్చినా సినిమా రిలీజ్ అయిన 2వ రోజే కేరళలో భారీ వర్షాల కారణంగా థియేటర్లలోనూ నీళ్లు చేరాయి. దీంతో 10 రోజుల పాటు సినిమా ఆగిపోయింది. అక్కడ నష్టాలే వచ్చాయి. లాక్డౌన్ టైంలో దాదాపు 60 స్టోరీ లైన్లు రాసుకున్నారు. అందులో పార్థిబన్, సప్తగిరి, ధనరాజ్ తదితరులతో కొన్ని సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఓ సినిమా మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు. అదే టైంలో 2020లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మా టీవీ రఘు ద్వారా ఛాన్స్ వచ్చింది. అప్పటికే ఓ సినిమాను ప్లాన్ చేసి 18 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్లాలని భావించారు. అయితే అనుకోకుండానే ఈ షో తొలినాళ్లలోనే ఎలిమినేట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ, నేను చిన్నతనంలో చూసిన లొకేషన్స్లో ఈ వయసులో మళ్ళీ చిన్నపిల్లాడ్లా ఉండాల్సి రావడం చాలా కష్టమైంది అన్నారు. ఆ షో తర్వాత ప్రభుదేవాతో పాటు పలువురు హీరోలతో సినిమా ప్లాన్ చేశారు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాండీస్ కూడా అటాక్ అయింది. దీంతో చికిత్స పొందుతూ 49 ఏళ్ల వయసులో మార్చి 11న కన్నుమూశారు. ఇక సూర్యకిరణ్ వైవాహిక జీవితం విషయానికి వస్తే, సూర్యకిరణ్ కళ్యాణ్ని వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని మండువా హౌస్లో కళ్యాణి గారు పెదబాబు సినిమా చేస్తుండగా అక్కడే సూర్యకిరణ్ డైరెక్షన్లో ధనా 51 సినిమా షూటింగ్ జరుగుతోంది. అంతకుముందే కళ్యాణి గారు పలు సినిమాల్లో నటించినా పరిచయం లేదు. అక్కడే కళ్యాణి గారితో ఫస్ట్ టైం మాట్లాడారు. సూర్యకిరణ్ గారికి తల్లి, చెల్లెళ్ళు అంటే ప్రాణం. ఏది కొనాలన్నా ముందుగా వారికే కొనాలని అనుకునేవారు. కళ్యాణి గారు వేసుకున్న కాల్ పట్టీలు బాగుండడంతో అవి తన చెల్లెళ్ళకు కొనాలని అనుకుని, ఈ పట్టీలు ఎక్కడ కొన్నారు, మా సిస్టర్ సునీకి కొనాలి అని అడిగారట. ఆమె అడ్రస్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నా ఆటోగ్రాఫ్ సినిమా చూసేందుకు సూర్యకిరణ్ తన ఫ్యామిలీతో వెళ్లారు.
అక్కడ కళ్యాణి గారు వేరే అబ్బాయితో వచ్చారట. దీంతో ఆల్రెడీ ఆ అమ్మాయికి వేరే ఎవరో ఉన్నారు అని అనుకున్నారట సూర్యకిరణ్ గారి తల్లి. అయితే సినిమా మధ్యలో అనుకోకుండా కళ్యాణి గారు సూర్యకిరణ్ గారిని చూసి పలకరించారు. తన పక్కనే ఉన్న తన తమ్ముణ్ణి పరిచయం చేశారు. సుజిత, సునీతలను కళ్యాణికి పరిచయం చేశారు సూర్యకిరణ్ గారు. వారిని చూడగానే కళ్యాణి గారు, మీరు పట్టీలు కొన్నారా అని అడిగారు. అప్పటికే సూర్యకిరణ్ గారు ఆ పట్టీలను తన చెల్లెలకు కొనిచ్చారట. అలా రెండు ఫ్యామిలీలకు పరిచయం ఏర్పడింది. తరువాత సుజితకు కళ్యాణి గారు ఫ్రెండ్ అయ్యారు. ఓ రోజు సడన్ గా తల్లి సూర్యకిరణ్ కి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ టైంలో కళ్యాణి గారు సూర్యకిరణ్ కి ఫోన్ చేసి, మీరు పెళ్లి చూపులకు వెళ్తున్నారట కదా, ఎవరా అమ్మాయి అని అడిగారు. తనకు తెలియదని సూర్యకిరణ్ చెప్పడంతో కళ్యాణి గారు ఆల్ ది బెస్ట్ అని చెప్పారట. తీరా చూస్తే వీరు వెళ్ళింది కళ్యాణి గారి ఇంటికే. అదే రోజు ధనా 51 సినిమా రిలీజ్ టైం కూడా. ఆ తరువాత కొన్ని రోజులకు అతి తక్కువ మంది సమక్షంలో సింపుల్గా వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అయ్యాక ఎంతో ఇష్టపడి ఓ ఇల్లు కట్టుకున్నారు. దాదాపు 1 కోటికి పైగా ఇంటీరియర్కే ఖర్చు చేశారు. పిల్లలు పుట్టాక వారిలో క్రియేటివిటీ పెంచడం కోసం దాదాపుగా 500 ఇన్వెన్షన్స్ కి సంబంధించిన డీటెయిల్స్, సినిమా హిస్టరీ ఉండేలా పెద్ద గ్లాస్ ని ప్రత్యేకంగా చేయించారు. మూవీ ఎడిటింగ్ రూమ్, వర్క్ స్టేషన్ ఇలా అన్ని ప్లాన్ చేసి కట్టుకున్నారు. ఇక చాప్టర్ 6 సినిమా టైంలో ఆ ఇంటిని, ఆస్తులను బ్యాంక్ లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ సినిమా భారీగా నష్టాలు మిగిల్చింది. ఆ బాధ నుండి బయటపడేందుకు కళ్యాణి గారిని కొన్నాళ్లు వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని చెప్పారట సూర్యకిరణ్ గారు. అదే టైంలో బ్యాంకులు అప్పులిచ్చిన వారి ఒత్తిడి కారణంగా సూర్యకిరణ్ కొత్త ఇంట్లో ఉండలేక తన పాత ఇంటికి వెళ్లి ఉండేవారు. అది కూడా వెనుక గేటు వైపు నుండి వెళ్లి తలుపులు వేసుకునేవారు. బయటకు వచ్చేవారు కాదు. ఎవరికీ తెలియకుండా పద్మనాభస్వామి టెంపుల్ కి వెళ్లి వచ్చేసేవారు. సినిమా అప్పులంటే 5 రూపాయల ఇంట్రెస్ట్, కొన్నిసార్లు 10 రూపాయల వడ్డీకి కూడా తేవాల్సి ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ అప్పులు, వడ్డీలు రెండింతలయ్యాయి. పరిస్థితి ఊహించని విధంగా మారింది. ఇక ఆయన తన కొత్త ఇంట్లో లేకపోవడంతో బ్యాంకు వారు పలు నోటీసులు పంపినా వాటిని తీసుకోలేకపోయారు. దీంతో బ్యాంకు వారు చట్ట ప్రకారం ఓ రోజు ఆ ఇంటిని సీజ్ చేశారు. 4 కార్లు కూడా తీసుకెళ్లారు. కేరళలో కోట్ల విలువైన రబ్బర్ ఎస్టేట్, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్, బంగారు ఆభరణాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సూర్యకిరణ్ గారికి బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా వచ్చిన అవార్డులు, పలు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, సత్కారాలు అన్ని ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఖరీదైన వాచ్లు కూడా ఉన్నాయి. పెళ్లి ఆల్బమ్, చిన్ననాటి ఫోటోలు అన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. అవి తిరిగి తీసుకునే వీల్లేని పరిస్థితి వచ్చింది. ఇక బయట నుండి కూడా అప్పులు తెచ్చారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగతా వారి నుండి ఒత్తిడి ఎదురైంది. ఎలాగైనా అప్పులు తీర్చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు సూర్యకిరణ్ గారు. అప్పటికే కళ్యాణి గారు అప్పులు తీర్చే విషయంలో తన ఆస్తులు అమ్మేస్తానని చెప్పినా సూర్యకిరణ్ గారు ఒప్పుకోలేదు. ఆ క్రమంలోనే సూర్యకిరణ్ గారికి మద్యం తాగడం అలవాటైంది. వాస్తవానికి సూర్యకిరణ్, కళ్యాణిలు విడిపోయేందుకు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిన టెన్షన్స్ మాత్రమే కారణమని, వేరే కారణం లేదని చెప్తారు. ఓ ఇంటర్వ్యూలో సూర్యకిరణ్ మాట్లాడుతూ, కోర్టులో జడ్జి గారు మా ఇద్దరిని ఛాంబర్లోకి పిలిచి మాట్లాడారు. సూర్యకిరణ్ కొడతారా, తిడతారా, ఇబ్బంది పెడతారా అని కళ్యాణి గారిని అడిగితే అలాంటివేమీ లేవని ఆమె సమాధానం చెప్పారు. పిల్లలు లేరా అని అడిగారు. లేరు అని సమాధానమిచ్చారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయాం. విడాకులు కన్ఫర్మ్ అయి కోర్టు బయట ఆమెతో మాట్లాడాను. కొన్ని రోజులు ఆగండి, నా ప్రాబ్లమ్స్ తీరుతాయి, అప్పుడు మళ్ళీ మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆమె గురించి మాట్లాడితే ఆమె కొంచెం ఇబ్బంది పడినట్టు అనిపించింది. విడిపోయాక మళ్ళీ మాట్లాడడం కరెక్ట్ కాదు కూడా. నా లైఫ్లో ఆమెనే నా భార్య. అమ్మ, చెల్లెళ్ళు, కళ్యాణి వీరే నా లైఫ్, వారే నా ప్రియారిటీ. చాప్టర్ 6 సినిమా కోసం నేను ఉమ్మడిగా కొన్న బోట్ హౌస్ మాత్రమే టచ్ చేశాను. ఆమె పేరుతో ఉన్న ఆస్తులు కానీ, ఆమె పుట్టింటి నుండి వచ్చిన ఆస్తులు కానీ టచ్ చేయలేదు. నావే నేను కోల్పోయాను. ఆమె చాలా మంచి వ్యక్తి, అన్నీ అర్థం చేసుకుంటుంది. కానీ కొన్ని పరిస్థితులు ఎవరినైనా భయపెడతాయి. అప్పులు మొత్తం ముంచేస్తాయా అనే భయం అందుకు కారణం అని అనుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఒకటి గమనించా. నేను ఒక్కడినే రేస్లో ఉన్నా సరే నాకు 3rd ప్రైజే వస్తుంది. అయినా పోరాడుతున్నా. గుడ్ టైం, బ్యాడ్ టైం అనేవి ఉంటాయి అని చెప్పారు. ఇక కళ్యాణి గారి నుండి విడిపోయాక కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించలేదు సూర్యకిరణ్ గారు. కొంతమంది స్నేహితులు ఆర్థికంగా సహాయం చేశారు. చెల్లెళ్ళు కూడా వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేశారని చెబుతారు. కానీ అవేవి అప్పులకు సరిపోలేదు. వడ్డీలు కొండలుగా పెరిగాయి. దీంతో నిరంతరం మద్యం తాగేవారు. ఆ కారణంతో ఆరోగ్యం దెబ్బతింది. కళ్యాణి గారితో దూరం ఉంటున్న విషయంలో చాలా బాధపడేవారు. కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకిరణ్ చెప్పిన మాటలు వింటే ఆయన పడిన ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పవచ్చు. చిన్నతనంలో తండ్రి చనిపోయారు. అన్నీ అమ్మే చూసుకుంది, బాధ్యతగా పెంచింది. అయితే నేను మాత్రం నవ్వుతూ ఉండేవారంతా హ్యాపీగా ఉన్నారని అనుకునేవాడిని. అది నిజం కాదని చాలా రోజులకు తెలిసింది.
మనతో మంచిగా మాట్లాడేవారంతా మంచివారు, తిట్టేవారంతా చెడ్డవారు అనే అభిప్రాయం కూడా తప్పని చాలా రోజులకు అర్థమైంది. బాధల నుండి తప్పించుకోవడం లైఫ్ కాదు, భరించి ఎదుర్కొంటూనే నవ్వుతూ ఉండడమే లైఫ్. అప్పటి నుండే నేను నవ్వడం అలవాటు చేసుకున్నా అని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుజిత మాట్లాడుతూ, మాకు తెలిసినప్పటికే చాలా వరకు నష్టం జరిగింది. మాకు అన్నీ ఇచ్చిన అన్నయ్య ఆయన ఇబ్బందులు చెప్పలేదు. మేం చెప్పాల్సినంత చెప్పాం. ఆయన పరిస్థితి చేయి దాటిపోయింది. కళ్యాణి గారితో స్నేహితులుగానే ఉంటాం అని చెప్పారు. ఇక సుజిత, సునీతల భర్తలు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. యాడ్ ఫిల్మ్ కంపెనీలున్నాయి. సూర్యకిరణ్ చిన్న చెల్లెలు సునీత గారి మామ పెద్ద డైరెక్టర్ కూడా. మొత్తం మీద ఎంతో టాలెంట్ ఉన్న యాక్టర్ కమ్ డైరెక్టర్ సూర్యకిరణ్ 49 ఏళ్ల వయసులో చనిపోవడం బాధాకరమని చెప్పవచ్చు. ఇవి డైరెక్టర్ సూర్యకిరణ్ గారికి సంబంధించిన అంశాలు.